బయట రాసుక నిన్న ఏం రాసుకొచ్చిండు? ఎదురుంగా వాళ్ళే ఇచ్చి తాళాలు ఇస్తానని రాసుకొచ్చిండు కదా దొంగ. ఇక చూడు, మూసీ సర్వేకు అడ్డంకులు, పలు చోట్ల టీమ్స్ను అడ్డుకున్న కొందరు స్థానికులు లీడర్లు, తాము ఎక్కడికి వెళ్ళబోమంటూ ఆందోళనలు, కారం తీసుకురండి, అధికారులను తరిమేయండి అంటూ నివాసితులను రెచ్చగొట్టిన లోకల్ లీడర్లు, కొన్ని చోట్ల షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు. మళ్ళా కింద రాసింది ఇది. నిన్నేమన్నాడు? ఒక మహిళ ఇంటికి పోయిండు, ఆమె తాను చేలు ఇచ్చినట్టు ఇట్లా పట్టుకొని వచ్చిండు. మనం నిన్నేమన్నాం? వీడు ఇల్లు లేని గుడిసెలు ఉన్నోళ్ళు ఎదురుగా తాళాలు ఇచ్చిపోయి డబుల్ బెడ్రూమ్లు ఉన్నారు, కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న బిల్డింగ్ ఓనర్లు వాళ్ళు తిరగబడతారు, అది రాసుకొత్తలేడు వీడు అని చెప్పినామా? అదే పని. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళంతా నిన్న ఏమన్నారు? అటుగా చూడు, కారం తీసుకొని రండి, ఒక్కొక్కరికి కారం పొడి పోసి మండజంపుదాం ఎక్కడికక్కడికి అని చెప్పినట. కారం కళ్ళలో పోయిర్రి, ఇంకెక్కడ దొరికితే అక్కడ పోయిర్రి, తప్పే లేదు. ఇక్కడికి మంత్రులు వచ్చినా కారం పోసి కొట్టుర్రి, ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా కారం పోసి కొట్టుర్రి. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేస్తామని మేనిఫెస్టోలు ఎక్కడ రాలే. మూసీ నది పరివాహిక ప్రాంతం పక్కనున్న ఇండ్ల గృహాలు కట్టుకున్న వాళ్ళందరినీ తొలగిస్తామని ఈ 418 హామీలు ఎక్కడ ఉయ్యలే. ఇంకేమన్నారు వీళ్ళు? ఆ మేనిఫెస్టోకు చట్టబద్ధత చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామన్నారు. దొంగలు తగిన దొంగలు. బా ఎవరా ఈ లోకల్ లీడర్లు? మీ అసంటి వాళ్ళు ఉండాలి, తప్పులేదు. ఎందుకంటే ఒక్కొక్కరు కోట్లు పెట్టి కట్టుకున్నారు అక్కడ ఇల్లు. అంత సేమ్ విలువ చేసే కోట్ల జాగా ఎక్కడ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తేనే అప్పుడే పోర్రి మీరు, అప్పుడే పోర్రి. ఇక అందరు ఉన్నారు, గవర్నమెంట్ జాబర్లు ఉన్నారు, ప్రైవేట్ జాబర్లు ఉన్నారు, వ్యాపారాలు చేసేటోళ్ళు ఉన్నారు, మొత్తమే పూట గడవని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ పూట గడవని వాళ్ళే తాళం శైలి ఇచ్చిపోతాను. ఇక మిగతా స్థిరపడ్డోళ్ళేమో కారం పొళ్ళు కట్టెలు రాళ్ళు పట్టుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంకా నయం వాళ్ళు కారం పొడి తీసుకురండి అన్నారు కానీ ఇంకా నయం ఇంకా అనొద్దు. కానీ ఇంకేమైనా తీసుకొచ్చి కొట్టి చంపితే ఎవరు దిక్కు అక్కడ? నువ్వు ఎంత మొత్తం 1,00,000 మంది సైన్యాన్ని పట్టుకపోయినా వాళ్ళు అక్కడి నుంచి కదలరు. రేవంత్ రెడ్డి గారు మీకు తెలియకుండానే పెద్ద ప్రమాదంలో పడుతున్నారు. ఇప్పుడు అక్కడ దగ్గర 13,000 కుటుంబాలు అన్నారు కదా. 13,000 కుటుంబాల్లో కనీసం 5,000 కుటుంబాలు వచ్చి ఈ ప్రజాభవన్ దగ్గర కూర్చున్నా ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది. నేషనల్ ఇష్యూ అయినప్పుడు మోడీ గారు కలుగా చేసుకుంటారు. దాంట్లో ఏ ఒక్క ప్రాణం పోయినా మొత్తం నీ ప్రభుత్వాన్ని చుట్టుముడుతుంది అక్కడిగా సెంట్రల్. కొంచెం ఇప్పటికైనా వాళ్ళకి భరోసా కలిగించినాక కాల్ చెప్పారు, మేము వద్దంటలేం. ఎవల విలువ ఒక ఇల్లు 10 లక్షల విలువ చేస్తుంది. 10 లక్షల విలువ చేసే ఇల్లు ఒక 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది. మరి అవును ఇయ్యాలి కదా, వాడు కష్టం చేసి కట్టుకున్నాడు. పొంగులేరు శ్రీనివాసరెడ్డి లెక్కనో, ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కనో, మీ అన్నల లెక్కనో దోపిడీలకు, దౌర్జన్యాలకు, దందాలకు పాల్పడి కట్టుకుని ఇండ్లు కావు. వాళ్ళ జీవితాంతం కష్టపడి కట్టుకుని ఇండ్లు. వాళ్ళకి ఆ విలువ చేసే ఇండ్లు ఇంకో దగ్గర ఇచ్చినాకనే వాళ్ళని కాల్ చెప్పారు. లేకపోతే వాళ్ళు కారం పొడి తీసుకొస్తారా, కత్తులు తీసుకొస్తారా, గన్నులు తీసుకొస్తారా, ఇక వాళ్ళకే తెలియదు. మరి అట్లుంటుంది వాళ్ళ సెన్సిటివ్.